హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలను అయితే ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మొదట కనుక చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖలో 917 ఖాళీలు, అదేవిధంగా ఇంకా ఎన్నికల షెడ్యూల్ లోపే 6 గ్యారంటీల అమలు అని, అదేవిధంగా గూగుల్ ఐబాడ్ పేరు జెమినీగా మార్పు చేస్తున్నామని ఒక అంశం అయితే ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా త్వరలో గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ అండ్ మన మట్టిలో మాణిక్యాలకు అవార్డులు, నంది అవార్డులకు గద్దర్ పేరు అభినందనీయం. అదేవిధంగా మెగా డిఎస్సి కొరకు వివరాల సేకరణ అంటున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షల రూపాయలు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ, అందశ్రీ గారు రచించినటువంటి జయ జయ హే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా పెట్టడం జరిగింది. అదే కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలను అయితే ఇక్కడ మనం ఈరోజు చూసుకోవడం జరిగింది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా నవీన్ నికోలస్, అంతరిక్షంలో అత్యధిక కాలం రష్యా కాస్మోనాట్ రికార్డెడ్, నమీబియా అధ్యక్షుడు గాంగోబ్ కన్నుమూత. సో ఉచిత విద్యుత్ 500 రూపాయలకే గ్యాస్ అంటున్నారు. సో వీటికి సంబంధించిన పూర్తి అంశాల గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో మొదటగా మనం వ్యవసాయ శాఖలో 917 ఖాళీలు, కొత్త డివిజన్లు మండలాల్లో ఇన్ఛార్జీల దిక్కు, 5 ఏళ్లుగా కదలని పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే మరో 539 పోస్టులకు ఛాన్స్. కాంగ్రెస్ పాలనలో మోక్షం కలిగిన వ్యవసాయ శాఖల్లో కొన్నాళ్లుగా పదోన్నతులు లేవు, నియామకాలు లేవు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినా అందుకు తగ్గట్టుగా పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 917 ఖాళీలు ఉండగా పదోన్నత ప్రక్రియ పూర్తయితే మరో 539 పెంచుకునే అవకాశం ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పదోన్నతులు దసరా ముందుకు కదలలేదని కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వమైన ఆ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు. సో వాస్తవానికి వ్యవసాయ అనుబంధ శాఖలైన మార్కెటింగ్, ఉద్యాన, సహకార, పశుసంవర్ధక శాఖలో పదోన్నత ప్రక్రియ 3 ఏళ్ల క్రితమే పూర్తయింది. వ్యవసాయ శాఖలో మాత్రమే ఈ ప్రక్రియ అటకెక్కింది. కేవలం 10 రోజుల్లో పదోన్నత ప్రక్రియ పూర్తి చేస్తామని, కొత్త పోస్టులు మంజూరు చేస్తామని 2021లోనే మన కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. సో వాటికి సంబంధించిన మూమెంట్ అయితే ఇంకా ఏం లేకపోవడంతో సో ఇప్పుడు వీరు కొత్త గవర్నమెంట్లోనైనా మాకు పదోన్నతులు వస్తాయి, అదేవిధంగా వేకెంట్ ఉన్నటువంటి గ్రామాలలో కానీ అక్కడ పరిస్థితుల్లో కానీ వాటిని భర్తీ చేసే అవకాశం ఉందని భావించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ లోపే 6 గ్యారంటీల అమలు అంటున్నారు. తక్షణమే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆల్రెడీ మనకు పథకాలు అయితే అమలు కావడం జరిగింది. సో మరో 2 పథకాలను అయితే త్వరలో అయితే అమలు చేయనున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అసెంబ్లీ సమావేశాల్లోనే విస్తృత చర్చ. నిన్న జరిగినటువంటి సమావేశాల్లో అయితే ఈ 2 గ్యారంటీలకు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ మరియు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించిన అయితే చర్చ జరగడం జరిగింది. మంత్రి మండలిలో కీలక నిర్ణయం, గ్రూప్ 1 పరీక్షలైన సమాలోచన. అదేవిధంగా ఇక్కడ గూగుల్ ఏఐ బాడ్ పేరు జెమినీగా మార్పు చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్ దిగ్గజం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక మార్పులు చేసినట్టు సమాచారం. తాజాగా తన ఏఐ ఆధారిత బాడ్ పేరును జెమినీగా మార్పు చేసినట్లు తెలుస్తుంది. దీనిపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్ డైలాస్ రౌసెల్ బాడ్ను జెమినీగా మార్చినట్లు లీక్ చేశారు. బాడ్ను ఇక మీదట జెమినీగా పిలవండి. గూగుల్ ఏఐకి నేరుగా యాక్సెస్ పొందడానికి జెమినీ ఉత్తమ మార్గం. వినియోగదారులకు అవసరమైన అన్ని ఆప్షన్లు, సామర్థ్యాలు దీనిలో ఉన్నాయి అని తెలిపారు. త్వరలో గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్, కనీసం 100 పోస్టులు అయినా కలిపే యోచనలో సర్కార్. సో గ్రూప్ 1 సంబంధించింది ఇంకొక మరిన్ని 100 పోస్టులు కలిపే యోచనలో ఉన్నారు. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్, టీఎస్పీఎస్సీ చర్చలు మొదలుపెట్టాయి. సాధ్యమైనంత వరకు నోటిఫికేషన్ ఇచ్చి వాటి భర్తీకి ఏర్పాటు చేయాలని టీఎస్పీఎస్సీ యోచన ఉంది. ఇప్పటికే గ్రూప్ 1 ఖాళీల వివరాలు ఆర్థిక శాఖ కోరగా అన్ని డిపార్ట్మెంట్లో కేవలం 43 మాత్రమే ఖాళీగా ఉన్నాయని లెక్కలు వచ్చాయి. మరో 23 పోస్టులు భర్తీపై వివాదాలు ఉండడంతో ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ భావిస్తుంది. దీనికి తోడు రానున్న 6 నెలల్లో ఖాళీ పోస్టులు వివరాలను సేకరించాలని యోచిస్తున్నారు. కనీసం 100 పోస్టులైనా కలపాలనే భావనలో ఉన్నారు. పోస్టుల వివరాలు ఫైనాన్స్ శాఖ అందించగానే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లకు ఇప్పటి నుంచే మనకు టీఎస్పీఎస్సీ చేస్తుంది. కొత్త పోస్టులకు క్లియరెన్స్ రాగానే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం.
సో మట్టిలో మాణిక్యాలకు అవార్డులు. కేంద్ర ప్రభుత్వం మట్టిలో మాణిక్యాలకు పద్మ అవార్డులు ఇస్తున్నది. గత ప్రభుత్వాల అవార్డులు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు. నేను అవార్డులు కోరుకోను, కానీ ప్రధాని మోదీ మీద గౌరవంతోనే అవార్డును అంగీకరించాను. కేంద్రానికి ప్రధానికి ధన్యవాదాలు. పద్మ అవార్డుల గ్రహీతలకు సన్మానం చేయడం మంచి పరిణామం. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 2 కన్నులైతే 3వ కన్ను చిరంజీవి. ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు విలువలు పాటించాలి. ప్రస్తుతం పార్లమెంట్, అసెంబ్లీ నేతలు మాట్లాడుతున్న భాష బాగుండడం లేదు. రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయి. క్యాష్, కమ్యూనిటీ, క్రిమినాలిటీనే ఇప్పటి నేతలు నమ్ముతున్నారు. సో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాటలు. నంది అవార్డులకు గద్దర్ పేరు అభినందనీయం. గత 10 ఏళ్లుగా నంది అవార్డులు ఇవ్వకపోవడం బాధాకరం. అవార్డులు ఇస్తూ ఉంటే కళాకారులకు ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. కళాకారులను ఏ రాజ్యం గౌరవిస్తుందో ఆ రాజ్యం కలకలలాడుతుంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు. నంది అవార్డు ఇస్తామని ఇటీవల సీఎం ప్రకటించడం గొప్ప విషయం. ఈ అవార్డులకు గొప్ప వ్యక్తి గద్దర్ పేరు పెట్టడం అభినందనీయం. ప్రస్తుత రాజకీయాలపై వెంకయ్యనాయుడు ఎంతో బాధపడుతున్నారు. విమర్శలను తిప్పికొడితే రాజకీయాల్లో ఉండగలమని, వ్యక్తిగత దూషణలు, దాడులు చేయడం మరింత పెరిగిపోయిందని చిరంజీవి గారు తన మాటల్లో అయితే చెప్పడం జరిగింది. మెగా డిఎస్సి కొరకు వివరాల సేకరణ. వ్యవసాయ శాఖలో ఏఈఓ పోస్టులు ఖాళీగా ఉన్న చోట భర్తీ చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి వాటిపై పూర్తి స్థాయిలో కసరత్తు కాలేదని, అయిన వెంటనే కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మెగా డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్నామని, ఎన్ని టీచర్ పోస్ట్ భర్తీ అనే దానిపైన కూడా క్లారిటీ వస్తుందని తెలిపారు. బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఇవ్వాలనే దానిపై ఆలోచన చేస్తున్నామని, ఉద్యోగాలు, ప్రమోషన్లపై తగిన నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుంటామని, ధరణి కమిటీ ఇచ్చే నివేదికను అసెంబ్లీలో చర్చించాలని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షల రూపాయలు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 25,000 పింఛన్ కూడా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. పద్మ అవార్డుల గ్రహీతకు సర్కార్ ఆధ్వర్యంలో సన్మానం. వెంకయ్యనాయుడు, చిరంజీవి, ఆనందచారి, కొండప్ప, సాంబయ్య, సోమ్లాల్, విఠాలాచార్య, ఉమామహేశ్వరికి సత్కారం చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర గీతంగా జై జై హే తెలంగాణ, రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాల్లో మార్పులు, టీఎస్ ఇకపై టీజీ ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్. 500 రూపాయలకి సిలిండర్, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ స్కీమ్లకు, బీసీ కులగణనకు గ్రీన్ సిగ్నల్. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 10న బడ్జెట్, త్వరలోనే మెగా డిఎస్సి వివరాలు వెల్లడించిన మంత్రులు శ్రీధర్ బాబు అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో పూర్తి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, స్క్రీన్ షాట్ చేసి చదివే ప్రయత్నించాయి. ఇక్కడ అందశ్రీ గారు రాశారు, జయ జయ హే తెలంగాణ జరణి జయ కేతనం అనే గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా అయితే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం, భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి ప్రకటించింది. 1927 నవంబర్ 8న అవిభక్త భారత్లో అదాని ప్రస్తుతం పాక్లో ఉంది. సో అద్వానీ జన్మించాడు 1941లో 14 ఏళ్ల వయసులో ఆయనకైతే భారతరత్న ఇచ్చి సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జార్ఖండ్ 12వ ముఖ్యమంత్రిగా జేఏఎం శాసనసభ పక్ష నేత చంపాయ్ సోరెన్ అయితే మనకు ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంతర్జాతీయ ఉమ్మడి వేదిక ఐక్యరాజ్య సమితి 2024 వార్షిక బడ్జెట్లో భారతదేశంలో సుమారు 2,730 కోట్ల రూపాయలను విరాళంగా అందజేసింది. సకాలంలో ఐక్యరాజ్య సమితి బడ్జెట్ను నిధులు అందించిన గౌరవాన్ని పొందిన 36 దేశాల సరసన తెలిపింది. ఫ్రాన్స్లోని ప్రఖ్యాత ఐపీఎల్ టవర్ను సందర్శించిన పర్యాటకులు యూపీఐ పద్ధతి ద్వారా రుసుమును చెల్లించే సౌలభ్యాన్ని భారత్ 2024 ఫిబ్రవరి 2న ప్రారంభించింది. అదేవిధంగా ఐఎన్ఎస్ సందాయక్ సర్వే నౌకను 2024 ఫిబ్రవరి 3న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖ నేవల్ డాక్ యార్డ్లో జాతికి అంకితం చేశారు. సో కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్స్ ఇవ్వండి. సో కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్స్ రోజు ఇలా మనకు గ్రిప్స్ తీసుకుని ఒక నోట్స్ రూపంలో రాసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు కరెంట్ అఫైర్స్ మీరు రెగ్యులర్ అప్డేట్స్ రావాలనుకుంటే డైలీ నేను నా ఛానల్లో కమ్యూనిటీ పోస్టులు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు అది మీ నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే వస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ టీఎస్పీఎస్సీ కార్యదర్శిగా నవీన్ నికోలస్ తెలంగాణలో 9 మంది ఐఏఎస్ అధికారులను, ఒక ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ పేరు, ప్రస్తుత స్థానం, బదిలీ స్థానాలు అయితే ఇవ్వడం జరిగింది.
సో అంతరిక్షంలో అత్యధిక కాలం రష్యా కాస్మోనాట్ రికార్డ్. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రష్యా కాస్మోనాట్ ఒలెగ్ కోనోనెంకో రికార్డు సృష్టించారు. 2008 నుంచి ఇప్పటిదాకా ఆయన 5 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఆదివారం నాటికి కోనోనెంకో మొత్తంగా 878 రోజులు 12 గంటల అంతరిక్షంలో ఉన్నట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్మోస్ వెల్లడించింది. ప్రస్తుతం ISSలోనే ఉన్న ఆయన భూమికి తిరిగి వచ్చేసరికి 1000 రోజులు అంతరిక్షంలో గడిపినట్లు అవుతుందని తెలిపింది. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన రికార్డు రష్యాకే చెందిన గెన్నడీ పదాల్కా 878 రోజుల 11 గంటల 29 నిమిషాల 48 సెకండ్ల పేరు మీదుగా ఇన్నాళ్ళు ఉండేది. సో దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ తరహాలో కూడా ఇంపార్టెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన దానిలో కూడా ఇంపార్టెంట్. నమీబియా అధ్యక్షుడు గాంగోబ్ కనుమూత. సో ఉచిత విద్యుత్ 500 రూపాయలకే గ్యాస్ పట్టాలెక్కనున్న మరో 2 హామీలు అసెంబ్లీలో ప్రకటన. 10న బడ్జెట్, 8 నుంచి సభ, వాహన రిజిస్ట్రేషన్ TS నుంచి TGగా మార్పు, అధికార గీతంగా అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ. త్వరలో BC కులగణన, 65 ITIలో నైపుణ్య శిక్షణ, ITIలో 65 ITIలో నైపుణ్య శిక్షణ, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయాలండి. సో ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.